మనల్ని వడ్ర ఆపేది అన్నట్టుగా దూసుకుపోతోంది బంగారం రేటు. లేటెస్ట్గా 1,61,000 మార్కును దాటేసింది. చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి ఆకాశమే హద్దన్నట్టుగా చుక్కలను చేరిపోతోంది పుత్తడి ధర. ఈ ఏడాది ప్రారంభం నుంచి ఇప్పటి వరకు బంగారం రేట్లను ఒకసారి పరిశీలిద్దాం. ఈ ఏడాది జనవరి 1న 10 గ్రాముల బంగారం ధర 1,35,700గా ఉంది. జనవరి 8న 1,36,000 రూపాయలు దాటింది. జనవరి 15న 10 గ్రాముల బంగారం ధర 1,42,000 క్రాస్ అయింది. జనవరి 22న ధర 1,58,400కు చేరింది. లేటెస్ట్గా అంటే ఈరోజు జనవరి 26న 10 గ్రాముల పసిడి ధర ఏకంగా 1,61,950 రూపాయలు, అంటే ఆల్మోస్ట్ 1,62,000 అన్నమాట. చూడండి ఎలా పెరుగుతోందో కేవలం నెలలో. నగలు ధరించడం ఎవరికైనా ఆనందమే, కానీ కొనబోతే ధరాఘాతం మామూలుగా ఉండట్లేదు. ఈ ధరలతోటి సంపన్నులు సైతం బెదిరిపోతున్నారు. ఇక సామాన్యుల సంగతి ఎలా ఉండాలి? ఎంత పొదుపు చేసినా సరే ఈ రోజుల్లో కామన్ మ్యాన్ 5-6 తులాల బంగారం కొనడం సాధ్యమయ్యే పనేనా? తులం బంగారం 1,00,000 దాటడమే అబ్బురం అనుకుంటే రోజుల వ్యవధిలోనే 1,60,000 దాటేసింది. సామాన్యుడి ఊహలకు కూడా అందని పరుగులివి. మరి ప్రస్తుతం మధ్యతరగతి ముఖచిత్రం ఏమిటి? వారి మనస్సుల్లో నుంచి బంగారం మాయమైపోయినట్టేనా? భవిష్యత్తులో ప్లాటినం పరిస్థితే పుత్తడికి కూడా ఎదురవుతుందా? బంగారం భారతీయులకు ఇది లోహం కాదు, ఇట్స్ ఎన్ ఎమోషన్. గోల్డ్ అంటే మనకు వస్తువో జ్యువెలరీనో కాదు, ఓ సెంటిమెంట్. పిసరంత బంగారమైన ఇంట్లో ఉండాలన్నది ఇండియన్ల కామన్ సెంటిమెంట్. బంగారం ఉంటే అదో నిశ్చింత, భవిష్యత్తుకు అదో భరోసా. బంగారాన్ని నమ్మిన వారెవరూ నష్టపోరంటారు పెద్దలు. దీంతో బంగారానికి ఎప్పుడు డిమాండ్ పెరగడమే తప్ప తగ్గిన పరిస్థితులు లేవు. అయితే గతంలో ఎప్పుడూ లేనంతగా పరుగులు పెడుతోంది పుత్తడి. ఇప్పటికే 1,60,000 దాటేసిన 10 గ్రాముల బంగారం ధర త్వరలోనే 2 లక్షలను క్రాస్ చేయడం పక్కా అనిపిస్తోంది. గతేడాది మాఘమాసంలో 10 గ్రాముల బంగారం ధర 74,500 రూపాయలు. మరి ఇప్పుడు 1,61,000 రూపాయలు. ఎంత డిఫరెన్సో తెలుసా? అక్షరాల 86,500. ఇదంతా జస్ట్ ఏడాది గ్యాప్లోనే. 2 ఏళ్ల క్రితం ధర తీసి ఇప్పటి ధరలతో పోల్చితే కళ్ళు చెదిరిపోతాయి. 2 ఏళ్ల క్రితం ఇదే మాఘమాసం సమయానికి 10 గ్రాముల బంగారం ధర 58,000కు అటు ఇటు అంతే. ఇప్పుడు 1,61,000, డిఫరెన్స్ 1,03,000. బంగారం ధర 1,00,000కు చేరడం అనేది అప్పట్లో ఒక ఆశ్చర్యకర విషయం. అలాంటిది జస్ట్ 2 ఏళ్లలో 1,00,000 రూపాయలు పెరగడం అంటే నిజంగా ఎంత షాకింగ్. భారతీయుల పెళ్లిళ్లలో బంగారం ముఖ్యమైన భాగం. కానీ ప్రస్తుతం గోల్డ్ రన్ చూస్తుంటే మధ్యతరగతి ప్రజలు బంగారం కొనాలంటే కాదు, ఆ ఆలోచన వచ్చినా కూడా భయపడుతున్నారు. గతేడాది మాఘమాసంలో 10 లక్షలతో గోల్డ్ షాప్కి వెళ్తే అటు ఇటుగా 130 గ్రాముల బంగారం వచ్చింది. మరి ఇప్పుడు అవే 10 లక్షలు పట్టుకుని బంగారం దుకాణానికి వెళ్తే కేవలం 60 గ్రాముల బంగారం మాత్రమే వస్తుంది. అంటే చేతికొచ్చే బంగారం సగానికి పైగా తగ్గింది. పుత్తడి ధర భారీగా పెరిగిపోవడంతో ఆభరణాలు కొనుగోలు చేయాలనే ఆలోచనను పక్కన పెడుతున్నారు సామాన్య మధ్యతరగతి ప్రజలు. తప్పక కొనుగోలు చేయాల్సి వచ్చినా కూడా 4-5 తులాలు కొనాలనుకునే వాళ్లు 1 తులంతో సరిపెడుతున్నారు. అలాగే పెళ్లిళ్లలో గ్రాముల లెక్కన బంగారం ఇస్తామని హామీ ఇవ్వకుండా ఇంత క్యాష్ ఇస్తాం, ఎంతొస్తే అంత బంగారం కొనుక్కోండి అనే ట్రెండ్ నడుస్తుంది. దీంతో షాపుల్లో అమ్మకాలు సైతం భారీగా పడిపోయాయని చెబుతున్నారు విక్రేదారులు. ఇప్పటికే పేదలకు దూరమైన బంగారం మధ్యతరగతి ప్రజలకు కూడా త్వరలోనే అందని సరుకుగా మారిపోనుంది. స్థాయికి మించి ధర పెరిగిపోవడంతో ప్లాటినం ఆభరణాలను ఎప్పుడో పక్కన పెట్టారు జనం. భవిష్యత్తులో బంగారానికి కూడా అదే పరిస్థితి రావచ్చని అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం ప్లాటినం ధర పెరిగినా తగ్గినా కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. త్వరలో అదే పరిస్థితి గోల్డ్కు కూడా ఎదురైనా ఆశ్చర్యం లేదు. కొనలేనప్పుడు రేటు ఎంత ఉంటే ఏంటి అనే నిర్లిప్తత జనంలో మొదలయ్యే అవకాశం ఉంది.